హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ అనలిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించి టీజీపీఎస్సీ అనలిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించి 2017 జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వెషన్ చూద్దాం. సో, ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో మనం 50 క్వెషన్స్‌ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా వీడియో చూడడానికి ట్రై చేయండి. సో, ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా అనలిస్ట్ గ్రేడ్ 2 యాస్పిరెంట్స్ కోసం మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఫ్రీ టెస్టులు కానివ్వండి, నెక్స్ట్ ఫ్రీ గ్రాండ్ టెస్టులు కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ మెంటర్‌షిప్ కానివ్వండి అందించడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లోనో, డిస్క్రిప్షన్‌లోనో ఉంటుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. సో, అదేవిధంగా జనరల్ స్టడీస్‌కి సంబంధించి అనలిస్ట్ గ్రేడ్ 2 పేపర్ 1కి సంబంధించి మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 8000 ఎంసీక్యూస్‌తో పీడీఎఫ్ మెటీరియల్‌ని 100% సిలబస్‌తో అందించడం జరుగుతుంది. ఇందులో మీకు రీజనింగ్ కానివ్వండి, జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, సో, ప్రతి ఒక్క సబ్జెక్ట్‌ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో, ఇది మీకు ప్రింట్ ఆప్షన్‌తో వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే విధంగా మనం ఇవ్వడం జరిగింది. మీరు ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ప్రీవియస్‌గా 2017లో అడిగినటువంటి క్వెషన్స్ ఆధారంగా మనం ఈ క్వెషన్స్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి క్వెషన్ కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సో, మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అంటే మనకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది పంచాయతీరాజ్ సంస్థలకు అంటే సర్పంచ్ కానివ్వండి, నెక్స్ట్ మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, సో, అవన్నీ కూడా ఎవరు నిర్వహిస్తారంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. సో, నెక్స్ట్ క్వెషన్. ఈ క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువులలో అంతర్భాగంగా ఉన్న వాయువు ఏమిటి? అంటే కొన్ని వాయువులు ఇచ్చారు. కింద ఉన్నటువంటి వాయువుల్లో గ్రీన్ హౌస్ వాయువులు ఏవి అని అడుగుతున్నారు. అంటే సో, ఇక్కడ CO2 బొగ్గు పులుసు వాయువు మనకి గ్రీన్ హౌస్ వాయువు. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ అనేది కూడా మనకి గ్రీన్ హౌస్ వాయువు. నెక్స్ట్ నీటి ఆవిరి కూడా గ్రీన్ హౌస్ వాయువు. ఒక నత్రజని మాత్రమే మనకి గ్రీన్ హౌస్ వాయువు కాదు. 134 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 134 అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు. ఎందువలనంటే దానిని దహనం చేయడం వల్ల ఎక్కువ మోతాదులో వెలువడేది. ఓకేనా? సో, బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు. ఎందువలనంటే సో, దాన్ని దహనం చేయడం వల్ల కింది వాయువులు వెలువడతాయి కాబట్టి అంటున్నాడు. సో, ఏంటవి అంటే ఒకటి CO2 వెలువడుతుంది. అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్ వెలువడుతుంది. అదేవిధంగా మనకి ఇంకేం వెలువడుతుంది? నైట్రోజన్ ఆక్సైడ్ అనేది వెలువడుతుంది. కానీ మీథేన్ అనేది వెలువడదు. ఓకేనా? సో, 3 మాత్రమే వెలువడతాయి. అంటే 1, 2, 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. పర్యావరణ విధ్వంసం, క్షీణత వీటి ద్వారా జరుగుతుంది. పర్యావరణ విధ్వంసం మరియు క్షీణత వీటి ద్వారా జరుగుతుంది అంటున్నాడు. సో, వేటి ద్వారా జరుగుతుంది అంటే గాలి, నీరు, నేల వంటి వనరుల యొక్క తగ్గుదల ద్వారా, నెక్స్ట్ ఆవరణ వ్యవస్థల యొక్క విధ్వంసం ద్వారా, ఒకటి గాలి, నీరు, నేల వంటి వనరుల యొక్క తగ్గుదల ద్వారా, నెక్స్ట్ ఆవరణ వ్యవస్థల యొక్క విధ్వంసం ద్వారా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వన్యప్రాణులు అంతరించిపోవడం ద్వారా. సో, ఈ మూడింటి వల్ల మనకి పర్యావరణ విధ్వంసం అదేవిధంగా క్షీణత అనేది జరుగుతుంది. 1, 2, 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఈ క్రింది ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా జరుపుకోవడం జరిగింది? అంటే 2010 సంవత్సరాన్ని మనకి అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా 2010 సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా జరుపుకోవడం జరిగింది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఈ కింది వానిలో జీవ క్షయకరం కాని కర్బన రసాయనం లేదా ఉత్పన్నం ఏది? కింద ఇచ్చినటువంటి వాటిలో జీవ క్షయకరణం కానటువంటి కర్బన రసాయనం లేదా ఉత్పన్నం ఏంటి అంటే క్రిమి సంహారాలు. ఓకేనా? సో, క్రిమి సంహారాలు అనేవి వ్యవసాయంలో ఉపయోగించేటటువంటి క్రిమి సంహారాలు అనేవి ఎగ్జాంపుల్ DDT వంటివి పర్యావరణంలో సులభంగా క్షీణించవు. ఇవి దీర్ఘకాల కాలుష్య కారకాలుగా మిగిలిపోతాయి. సో, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్.
కింది వాటిలో అత్యధిక తేమ గలది ఏది? కింది వాటిలో అత్యధిక తేమ గలది ఏది అంటే మనకి వ్యవసాయ వ్యర్థాలు. సో, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎన్ని డెసిబెల్స్ పరిమాణాన్ని మించి ధ్వని పెరిగితే దానిని విధ్వంసకర ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు? అంటే 80 డెసిబెల్స్, 80 డెసిబెల్స్ లేదా అంతకంటే ఎక్కువ ధ్వని గనుక ఉన్నట్లయితే దాన్ని విధ్వంసకర ధ్వని లేదా డిస్ట్రక్టివ్ నాయిస్ అని పిలుస్తాం. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. దేని ఆధారంగా విపత్తులను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు? దేని ఆధారంగా అంటే మెయిన్‌గా ప్రాణ నష్టం ఆధారంగా విపత్తులను లేదా డిజాస్టర్స్‌ను వివిధ రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సునామీ అనేది ఏ దేశానికి సంబంధించిన పదం? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, సునామీ అనేది ఏ భాష నుంచి వచ్చిందంటే మనకి జపనీస్ భాష నుంచి వచ్చింది. సో, సునామీ అనే పదాన్ని మనకి జపనీస్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. సు అంటే ఓడరేవు అని, నెక్స్ట్ నామీ అంటే అలా అని అర్థం. ఓకేనా? సో, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఈ క్రింది వానిలో ఏది అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్? కింద ఇచ్చినటువంటి వాటిలో ఏది అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ అంటాం. సో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా చెప్తాం. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. కింది రాష్ట్రాలలో 1960 దశకంలో హరిత విప్లవం వల్ల ఎక్కువగా లాభపడిన రాష్ట్రం ఏది? సో, 1960వ దశకంలో మనకి హరిత విప్లవ దశకంగా చెప్తాం. సో, ఈ హరిత విప్లవం వల్ల ఎక్కువగా లాభపడినటువంటి రాష్ట్రం ఏంటంటే మనకి పంజాబ్ రాష్ట్రం, అదేవిధంగా హర్యానా రాష్ట్రం. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హరిత విప్లవం ద్వారా పరిచయం చేసినటువంటి గోధుమ వంగడాల వల్ల అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాల వల్ల పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు అత్యధికంగా లాభపడ్డాయి. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. గేమింగ్ మరియు యానిమేషన్ అనేది ఒక సంభావ్య రంగం. దీనిని గుర్తిస్తూ గేమింగ్ మరియు యానిమేషన్ పార్క్ తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిన ప్రాంతం ఏది? అంటే రాయదుర్గంలో తెలంగాణ ప్రభుత్వం గేమింగ్ అండ్ యానిమేషన్ పార్క్ ఏర్పాటుకు స్థలాన్ని ప్రకటించడం జరిగింది. సో, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, రీసెంట్‌గా ఏపీపీఎస్‌సి నుంచి రిలీజ్ అయినటువంటి అనలిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్‌లో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 2 సెలక్షన్స్ అనేవి మనం సాధించడం జరిగింది. సో, ఇందులో ఒకరు షేక్ తిరుమల బాజీ గారు. మీరు హాల్ టికెట్ నంబర్ చూసుకోవచ్చు. అదే విధంగా రెండవ వ్యక్తి అరుణ గారు. సో, మనం ఏదైతే 100% సిలబస్ ప్రకారం ఆన్‌లైన్ క్లాసెస్ అదే విధంగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నామో, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామో, సో, దాన్ని బేస్ చేసుకొని వీరు ఈ సక్సెస్ అనేది సాధించడం జరిగింది. సో, ఒకవేళ మీరు గనక ఈ 100% సిలబస్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ గనక కావాలనుకుంటే 100% సిలబస్ ఓరియంటేషన్‌లో టీజీపీఎస్‌సి, పీసీబీ పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఇది మనకి థియరీ మెటీరియల్ ఉంటుంది. ఇందులో మీకు ఎవ్రీ టాపిక్ అండ్ కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది. 100% సిలబస్ ఓరియంటేషన్‌లో ఉంటుంది. సో, ఇందులో మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కానివ్వండి, లేకపోతే పీడీఎఫ్ ఆప్షన్ కానివ్వండి ఉండదు. మీకు హార్డ్ కాపీస్ అనేవి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో 34 చాప్టర్స్ అనేవి మీకు సిలబస్‌లో పేపర్ 2కు సంబంధించి ఉన్నటువంటి 34కి 34 చాప్టర్స్ అనేవి కవర్ అవుతాయి. ఇది కేవలం అనలిస్ట్ గ్రేడ్ 2 కోసమే డిజైన్ చేసినటువంటి మెటీరియల్‌గా చెప్పొచ్చు. సో, ఎవరైనా ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే 9347428177 నంబర్‌కి కాల్ చేయడం గాని, లేకపోతే వాట్సాప్‌లో అనలిస్ట్ గ్రేడ్ 2 మెటీరియల్ అని చెప్పి చాట్ చేయండి. సో, అక్కడ మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. సో, అదే విధంగా అనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ అదే విధంగా గ్రాండ్ టెస్ట్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. నెక్స్ట్ 5 గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి. ఇది 100% అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి సిలబస్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ప్రతి క్వెషన్ కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. ఇందులో మీకు 34 చాప్టర్స్‌కి సంబంధించి దాదాపుగా 4500 క్వెషన్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది. సో, ఈ టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే టీజీపీఎస్‌సి అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 1కి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మనం కేవలం 999కే ఇది మీకు 100% సిలబస్‌తో అందించడం జరుగుతుంది. సో, నెక్స్ట్ ఈ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2కి సంబంధించినటువంటి కోర్స్ అనేది పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనం కేవలం 2499 రూపీస్‌కే అందించాలనుకుంటున్నాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది గనక ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే తప్పకుండా ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఈ కింది వాటిలో వర్షాధారితం కాని పంట ఏది? కింది వాటిలో
వర్షాధారితం కానటువంటి పంట ఏంటంటే మనకి వరి పంట. సో, వరి పంట అనేది మనం కేవలం వర్షం ద్వారా మాత్రమే పండించలేము. దీనికి నిరంతరం నీటిపారుదల అవసరం అనేది ఉంటుంది. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో స్థూల రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? సో, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మనకి మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఎవరు అంటే సేవా రంగం. మొట్టమొదటి స్థానంలో ఉన్నది సేవా రంగం. తర్వాత ఎవరున్నారు అంటే పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగం. నెక్స్ట్ తర్వాత ఎవరున్నారు అంటే మనకి ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం అంటే మామూలుగా చెప్పాలంటే వ్యవసాయ రంగం ఉంది. ఓకేనా? సో, ఇక్కడ ఏమంటున్నాడు ఫస్టు సో, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో స్థూల రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా అనేది క్రమంగా పెరుగుతుంది అంటున్నాడు. సో, ఎప్పుడు కూడా క్రమంగా పెరగదు. ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది. ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది. అంటే ఆప్షన్ ఏ అనేది మనకి రాంగ్ అవుతుంది. సో, అంటే రెండిటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో, ఇంకా మిగిలిందేంటి? 2 మిగిలాయి. నెక్స్ట్ చూడండి 20% కన్నా తక్కువగా ఉంది. యెస్. మనకి వ్యవసాయ రంగం యొక్క వృద్ధి అనేది 20% కన్నా తక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పారిశ్రామిక రంగం కన్నా ఎక్కువ అంటున్నాడు. సో, పారిశ్రామిక రంగం కన్నా ఎక్కువ కాదు. సో, పారిశ్రామిక రంగం 2వ స్థానంలో ఉంటే సేవా రంగం మొదటి స్థానంలో ఉంటుంది. 3వ స్థానంలో వ్యవసాయ రంగం ఉంటుంది. అంటే మనకి ఇక్కడ సి కూడా రాంగ్ అవుతుంది. అంటే సి కూడా రాంగ్ అంటే ఆప్షన్ 4ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో, మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. తెలంగాణలో అక్షరాస్యత రేటు అత్యంత తక్కువగా ఎవరిలో ఉంది? తెలంగాణలో అక్షరాస్యత రేటు అత్యంత తక్కువగా ఎవరిలో ఉంది అంటున్నాడు. అంటే షెడ్యూల్ తెగల్లో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అతి తక్కువ అక్షరాస్యత రేటు కలిగినటువంటి తెగలు ఎవరంటే షెడ్యూల్ తెగలు. ఓకేనా? ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. భారతీయ ఆర్థిక ప్రగతిలో మహాలనోబిస్ పెట్టుబడి వ్యూహం ఈ కింది వాటిలో దేనికి ప్రాధాన్యతనిచ్చింది? భారతీయ ఆర్థిక ప్రగతిలో మహాలనోబిస్ పెట్టుబడి వ్యూహం అనేది ఈ కింది వాటిలో దేనికి ప్రాధాన్యతనిచ్చింది అంటే మనకి ప్రభుత్వ రంగ పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎప్పుడు? రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో మహాలనోబిస్ నమూనా అనేది ప్రభుత్వ రంగంలో భారీ పారిశ్రామికీకరణకు ప్రాధాన్యతను ఇచ్చింది. సో, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో ఈ కింది వాటిలో ఏ రాష్ట్రాల్లో అంతర్గత నదీ రవాణా ప్రముఖ స్థానం ఆక్రమించింది? భారతదేశంలో ఈ కింది వాటిలో ఏ రాష్ట్రాల్లో అంతర్గత నదీ రవాణా ప్రముఖ స్థానం ఆక్రమించింది అంటే అస్సాం, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా బీహార్ రాష్ట్రాల్లో అంతర్గత నదీ రవాణా అనేది ప్రముఖ స్థానం ఆక్రమించింది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో గంగా మరియు బ్రహ్మపుత్ర అనే ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి కాబట్టి అక్కడ అంతర్గత నదీ రవాణా అనేది ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. సో, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మోనోపాలిస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చట్టం స్థానంలో ఏ చట్టంను తీసుకొచ్చారు? ఎంఆర్టీపీ అంట. మోనోపాలిస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చట్టం స్థానంలో దేన్ని తీసుకొచ్చారంటే కాంపిటీషన్ యాక్ట్ లేదా పోటీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఓకేనా? సో, ఇక్కడ ఎంఆర్టీపీ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1969లో తీసుకొచ్చారు. అదే కాంపిటీషన్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2002లో తీసుకొచ్చారు. సో, దీన్ని రద్దు చేసి 2002లో దాని స్థానంలో మనకి కాంపిటీషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2017 తెలంగాణ ప్రభుత్వం లెక్కల ప్రకారం తక్కువ అక్షరాస్యత రేట్లు గల తెలంగాణ జిల్లా ఏది? అంటే జోగులాంబ, గద్వాల అనేది 2017 ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి జిల్లాగా చెప్తారు. సో, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఎండోమెట్రియం పొర దేని చుట్టూ ఏర్పడుతుంది? ఎండోమెట్రియం పొర అనేది దేని చుట్టూ ఏర్పడుతుంది అంటే గర్భసంచి చుట్టూ ఏర్పడుతుంది. సో, ఎండోమెట్రియం అనేది గర్భాశయం యొక్క లోపలి శ్లేష్మ పొరగా చెప్తాం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ దేశీయంగా రూపొందించినటువంటి ఆయుధాన్ని పసిగట్టే రాడార్ వ్యవస్థను ఇటీవల సైన్యానికి అప్పగించింది. దాని పేరేమిటి అంటాడు. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ ఏంటది? DRDO దేశీయంగా రూపొందించినటువంటి
ఆయుధాన్ని పసిగట్టేటటువంటి రాడార్ వ్యవస్థను ఇటీవల సైన్యానికి అప్పగించింది. సో, దాని పేరు ఏమిటి? అంటే మనకి స్వాతి. స్వాతి అనే ఆయుధాలను పసిగట్టేటటువంటి రాడార్ వ్యవస్థను డీఆర్‌డీఓ సైన్యానికి అప్పగించింది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ సిలికోసిస్ అనేది ఏంటంటే మనకి మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధి. దేనికి సంబంధించిన వ్యాధి? మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధి. ఓకేనా? సో, వాతావరణంలో ఉన్నటువంటి దుమ్ము, ధూళిని పీల్చుకోవడం వల్ల మన ఊపిరితిత్తుల్లోకి సిలికాన్ అనేటటువంటి ఈ లోహం ఎళ్ళడం వల్ల, సో, దానివల్ల వచ్చేటటువంటి వ్యాధినే, మూత్రపిండాల్లో వచ్చేటటువంటి వ్యాధినే సిలికోసిస్ అని పిలుస్తాము. సో, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మానవుల్లో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత? మానవుల్లో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 23 పెయిర్స్, 23 జతలు లేదా 46 క్రోమోజోములు. 23 పెయిర్స్ లేదా 46 క్రోమోజోములు ఉంటాయి. సో, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ మానవ శరీరంలో జీవక్రియలకు మూల స్థానం ఏది? మానవ శరీరంలో జీవక్రియలకు మూల స్థానం ఏంటంటే కాలేయం. కాలేయాన్ని మానవ శరీరంలో జీవక్రియలకు మూల స్థానంగా చెప్తాం. సో, కాలేయం ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు, అదేవిధంగా ప్రోటీన్ల యొక్క జీవక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ మలేరియా వ్యాధి చికిత్సకు తయారు చేసే మందును దేని నుంచి సంగ్రహిస్తారు? మలేరియా వ్యాధి చికిత్స కోసం ఉపయోగించే మందు ఏంటంటే మనకి క్వినైన్ అనే మందును ఉపయోగిస్తాం. క్వినైన్ అనే మందును దేనికోసం ఉపయోగిస్తాం? మలేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తాం. సో, దీన్ని దేని నుంచి సంగ్రహిస్తారు అంటే సింకోనా అనే చెట్టు యొక్క బెరడు నుంచి సంగ్రహిస్తారు. సో, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ రక్తహీనత దేని లోపం వల్ల వస్తుంది? రక్తహీనత అనేది ఐరన్ లోపం వల్ల కలుగుతుంది. సో, ఐరన్ దేనికోసం ఉపయోగపడుతుంది? ఐరన్ అనేది ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. సో, ఐరన్ గనుక లోపించినట్లయితే రక్తంలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య అనేది తగ్గిపోయి రక్తహీనత అనేది కలుగుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ కాంతి వేగంతో పోల్చినప్పుడు రేడియో తరంగాల వేగం అనేది ఎలా ఉంటుంది? అంటే సమానంగా ఉంటుంది. ఎందుకంటే కాంతి అదేవిధంగా రేడియో తరంగాలు 2 కూడా, కాంతి కానివ్వండి అదేవిధంగా రేడియో తరంగాలు 2 కూడా విద్యుదయస్కాంత తరంగాలే కాబట్టి వాటి యొక్క వేగాలు అనేవి శూన్యంలో సమానంగా ఉంటాయి. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ కింది వాటిలో అర్ధవాహకాలు ఏవి? సో, మనకి అందరికీ తెలుసు అర్ధవాహకాలు అంటే మెయిన్‌గా ఏమని చెప్తాం? సిలికాన్ ఒకటి, ఇంకొకటి జెర్మేనియం. సో, ఈ రెండిటిని కూడా మనం ఏమని చెప్తామంటే అర్ధవాహకాలు అని చెప్తాం. సిలికాన్ అదేవిధంగా జెర్మేనియంలను అర్ధవాహకాలని చెప్తాము. సో, ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి 8000 ఎంసీక్యూస్‌లో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, అదేవిధంగా మనం 499 రూపీస్‌కే పేపర్ 2కి సంబంధించి పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్‌ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మీకు చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్‌ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఎవ్వరు ప్రొవైడ్ చేయని విధంగా సో, చాలా స్టాండర్డ్‌తో ఈ టెస్ట్ సిరీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిలమెంట్ దేనితో తయారవుతుంది? ఎలక్ట్రిక్ బల్బులో ఉండేటటువంటి ఫిలమెంట్ అనేది దేనితో తయారవుతుందంటే సో, చాలా బేసిక్ క్వెషన్ ఇది టంగ్స్టన్‌తో తయారవుతుంది. ఎందుకంటే దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది సో, ఈ మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బల్బుల్లో దీన్ని ఫిలమెంట్‌గా ఉపయోగిస్తాము. సో, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ కింది వాటిలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏది? కింది వాటిలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏంటంటే మనకి విద్యుత్ మోటార్. సో, విద్యుత్ మోటార్ కానివ్వండి అదేవిధంగా ఫ్యాన్ కానివ్వండి సో, ఇలాంటివన్నీ కూడా మనకి విద్యుత్ శక్తిని ఏ విధంగా మారుస్తాయంటే యాంత్రిక శక్తిగా మారుస్తాయి. సో, అదే డైనమో గనుక తీసుకున్నారనుకోండి దీనికి ఆపోజిట్‌గా ఉంటుంది. సో, డైనమో ఏం చేస్తుంది అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సో, ఇది దీనికి ఆపోజిట్ ఉంటుంది. ఈ 2 కూడా ఒకదానికొకటి ఆపోజిట్ ఉంటాయి. విద్యుత్ మోటార్ లేదా ఫ్యాన్ ఏమో మనకి విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తే డైనమోనేమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సో, ఇక్కడ అకార్డింగ్ టు క్వెషన్ మనకి
సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం త్వరగా ఉడకడానికి కారణం ఏమిటి? సో, ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం త్వరగా ఉడకడానికి కారణం ఏంటంటే మనకి అధిక పీడనంతో నీటి యొక్క మరుగుదల మరింత ఎక్కువ కావడం. సో, మామూలుగా నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో, అదే మీరు ఒక ప్రెషర్ కుక్కర్‌లో నీటిని ఉంచి అత్యధిక పీడనం వద్ద గనక దాన్ని హీట్ చేసినట్లయితే ఆ నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. సో, మామూలుగా అయితే నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది నార్మల్ స్టేజ్‌లో ఎంత ఉంటుందంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అదే ఒక ప్రెషర్ కుక్కర్‌లో అధిక పీడనం వద్ద నీటిని వేడి చేసినట్లయితే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆహారం అనేది త్వరగా ఉడుకుతుంది. సో, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, క్రింది ద్రావకాలలో అత్యుత్తమ ఉష్ణవాహకం ఏది? క్రింది ద్రావకాల్లో అత్యుత్తమ ఉష్ణవాహకం ఏదంటే మనకి పాదరసం. సో, పాదరసం ఏంటి మనకి అంటే ఇదొక మెటల్. ఓకేనా? లిక్విడ్ మెటల్ అంటాం. ద్రవలోహం అంటాం. లిక్విడ్ మెటల్ అంటాం. దీన్నే ద్రవలోహం అంటాం. సో, ఇందులో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అందువల్ల ఇది అత్యుత్తమ ఉష్ణవాహకంగా పనిచేస్తుంది. అత్యుత్తమ ఉష్ణవాహకంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, అయోడిన్‌ను కలిగిన హార్మోన్ ఏది? అయోడిన్‌ని కలిగినటువంటి హార్మోన్ ఏంటి మనకి అంటే థైరాక్సిన్ హార్మోన్. సో, ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. సో, అయోడిన్‌ని కలిగినటువంటి హార్మోన్ ఏంటంటే థైరాక్సిన్ హార్మోన్. ఈ థైరాక్సిన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. సో, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, కింది వాటిలో విటమిన్ సి ఏది? కింది వాటిలో విటమిన్ సి ఏది? అంటే ఆస్కార్బిక్ యాసిడ్. సో, ఆస్కార్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సి యొక్క రసాయన నామంగా చెప్తాం. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, శిలలు ఖనిజాలతో అత్యధిక మొత్తంలో కనిపించే మూలకం ఏది? శిలలు ఖనిజాలలో అత్యధిక మొత్తంలో కనిపించే మూలకం ఏంటంటే సిలికాన్. ఓకేనా? సో, శిలల్లో కానివ్వండి, ఖనిజాల్లో కానివ్వండి అత్యధికంగా కనిపించేటటువంటి మూలకం ఏంటంటే మనకి భూమి పై పొరలో సిలికాన్ అనే మూలకం కనిపిస్తుంది. సో, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, దేనితో బాధపడే రోగులకు పిండి పదార్థాలు లేని ఆహారాన్ని సూచిస్తారు? దేనితో బాధపడే రోగులకు పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ లేనటువంటి ఆహారాన్ని సూచిస్తారంటే మీ అందరికీ తెలుసు, డయాబెటిస్ లేదా మధుమేహంతో బాధపడుతున్నటువంటి రోగులకు పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ లేనటువంటి ఆహారాన్ని సూచించడం జరుగుతుంది. సో, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, 2009లో నోబెల్ బహుమతి పొందిన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ఎవరు? అంటే వి. రామకృష్ణన్. రైబోజోమ్ నిర్మాణం పైన చేసినటువంటి పరిశోధనలకు గాను వెంకట్రామన్ రామకృష్ణన్‌కు 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది లభించింది. సో, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, దేశీయంగా తయారైనటువంటి మొదటి అణు రియాక్టర్ ఏది? దేశీయంగా తయారైన మొదటి అణు రియాక్టర్ ఏది అంటే మనకి అప్సరా. అప్సరా అనేది దేశీయంగా తయారైనటువంటి మొదటి అణు రియాక్టర్‌గా చెప్తాం. భారతదేశంలోను అదేవిధంగా ఆసియాలోనే మొట్టమొదటి అణు రియాక్టర్ ఏంటంటే అప్సరా. ఎప్పుడు తయారు చేశారు? 1956లో చేశారు. 1956లో చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, భారతదేశ మొదటి దేశీయ యుద్ధ విమానం తేజస్ రూపకర్త ఎవరు? భారతదేశ మొదటి దేశీయ యుద్ధ విమానం తేజస్ రూపకర్త ఎవరు అంటే కోట హరినారాయణ్. కోట హరినారాయణ మనకి భారతదేశ మొదటి దేశీయ యుద్ధ విమానం తేజస్ యొక్క రూపకర్తగా చెప్తాం. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, భారతదేశానికి అతిపెద్ద సరిహద్దు బంగ్లాదేశ్‌తో కలదు. రెండవ అతిపెద్ద సరిహద్దు ఏ దేశంతో కలదు అంటున్నాడు. సో, భారతదేశానికి అతిపెద్ద సరిహద్దు బంగ్లాదేశ్‌తో ఉంది. ఎంత అంటే 4096 కిలోమీటర్లు. రెండవ సరిహద్దు ఎవరితో ఉంది అంటే రెండవ పొడవైన సరిహద్దు ఎవరితో ఉందంటే చైనాతో ఉంది. ఎంత? 3488. సో, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, ముక్తి బాహిని అంటే ఏమిటి? ముక్తి బాహిని అంటే ఏమిటంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగినటువంటి ఉద్యమాన్నే ముక్తి బాహిని అంటాం. సో, ఓకేనా? సో, బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధంలో భాగంగా 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటాన్నే ముక్తి బాహినిగా పిలుస్తారు. సో, ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, 1945లో ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక సభ్యుల సంఖ్య 51.
కింది వాటిలో వ్యవస్థాపక సభ్య దేశం కానిది ఏది? 1945లో ఐక్యరాజ్య సమితి యొక్క వ్యవస్థాపక సభ్య దేశాల సంఖ్య 51 అయితే, కింది వాటిలో వ్యవస్థాపక సభ్య దేశం కానిది ఏది అంటాడు. అంటే మనకి జర్మనీ. ఓకేనా? సో, జర్మనీ అనేది 1945లో ఐక్యరాజ్య సమితి యొక్క వ్యవస్థాపక దేశం కాదు. సో, ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవడం జరిగింది. కాబట్టి అది యుఎన్ వ్యవస్థాపక దేశాల్లో లేదు. సో, ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కుదిరిన చారిత్రాత్మక సంధి ఏది? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కుదిరినటువంటి చారిత్రాత్మక సంధి ఏంటంటే వర్సైల్స్ సంధి. 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వర్సైల్స్ సంధి అనేది జరిగింది. ఓకేనా? సో, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919లో మనకి వర్సైల్స్ సంధి అనేది జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇజ్రాయెల్ రాజ్యం ఎప్పుడు ఏర్పడింది? ఇజ్రాయెల్ రాజ్యం అనేది మే 14, 1948న ఏర్పడింది. ఇజ్రాయెల్ రాజ్యం అనేది మే 14, 1948న ఏర్పడింది. నెక్స్ట్ క్వెషన్. ఈ కింది దేవాలయాలలో దేనిలో దేవుణ్ణి 2 లింగాల రూపంలో పూజిస్తారు? అంటే కాళేశ్వరం, ముక్తేశ్వర స్వామి దేవాలయంలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం, ముక్తేశ్వర స్వామి ఆలయంలో మనకి దేవుణ్ణి 2 లింగాల రూపంలో పూజిస్తారు. ఒకటి శివుడు అంటే ముక్తేశ్వరుడు, ఇంకొకటి యముడు అంటే కాటేశ్వరుడు రూపంలో 2 లింగాల రూపంలో మనం పూజించడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి ఇంకో క్వెషన్ ఏమడుగుతాడు అంటే ఈ ముక్తేశ్వర ఆలయం అనేది ఎక్కడుంది అంటాడు. ముక్తేశ్వర ఆలయం అనేది మనకి ఎక్కడుందంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఓకేనా? సో, ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు ఎవరంటే శివుడు, అదేవిధంగా యముడు. ఓకేనా? శివుడిని ముక్తేశ్వరుడు అంటాం. నెక్స్ట్ యముడిని కాటేశ్వరుడు అంటాం. ఓకేనా? సో, ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో పల్లెటూరి పిల్లగాడ పశులగాసే మొనగాడ అనే ప్రముఖ పాటను రాసింది ఎవరు? పల్లెటూరి పిల్లగాడ పశులగాసే మొనగాడ అనే పాట రాసింది ఎవరంటే సుద్దాల హనుమంతు. సో, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నిజాం కాలం నాటి ప్రముఖ ఆస్థాన నర్తకి మహాలఖబాయి సమాధి హైదరాబాద్లో ఎక్కడ ఉంది? నిజాం కాలం నాటి ప్రముఖ ఆస్థాన నర్తకి అయినటువంటి మహాలఖబాయి సమాధి హైదరాబాద్లో ఎక్కడ ఉంది అంటే మనకి మౌలాలీలో ఉంది. సో, ఈమె ఎవరంటే ప్రముఖ ఉర్దూ కవయిత్రి. సో, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలుగు సినిమా రంగంలో విలన్ పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆర్ నాగేశ్వరరావు జన్మస్థలం ఏది? తెలుగు సినిమా రంగంలో విలన్ పాత్ర పోషించినటువంటి ఆర్ నాగేశ్వరరావు యొక్క జన్మస్థలం ఏంటంటే సికింద్రాబాద్. సో, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. భాగ్యోదయం పుస్తక రచయిత ఎవరు అంటున్నాడు. సో, దళిత నాయకుడైనటువంటి భాగ్యరెడ్డి వర్మ యొక్క జీవితం, అదేవిధంగా కృషి గురించి ఎంబి గౌతమ్ రాసినటువంటి పుస్తకమే మనకి భాగ్యోదయం. ఎవరి గురించి? భాగ్యరెడ్డి వర్మ గురించి రాసినటువంటి పుస్తకమే మనకేంటి భాగ్యోదయం. ఎవరు రాశారు? ఎంబి గౌతమ్ రాశారు. సో, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఈ కింది వాటిలో పూర్వపు తెలంగాణ జిల్లాలో దేనిలో చేనేత చీరలు గొల్లబామ చీరల పేరుతో ప్రఖ్యాతి చెందాయి? సో, ఏ జిల్లాలో చేనేత చీరలు అనేవి గొల్లబామ చీరలుగా పిలుస్తారు అంటున్నాడు. అంటే మెదక్ జిల్లాలో. ఓకేనా? మెదక్ జిల్లాలో సో చేనేత చీరలను గొల్లబామ చీరలుగా పిలుస్తారు. సో, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలోని పద్మశాలీల ఆశ్రిత కులం ఈ కింది వానిలో ఏది? తెలంగాణలోని పద్మశాలీల యొక్క ఆశ్రిత కులం ఏంటంటే మనకి సాధనాసురులు. సో, సాధనాసురులు ఏం చేస్తారు అంటే ఈ పద్మశాలీల యొక్క చరిత్రను, అదేవిధంగా గోత్రాలను కీర్తిస్తూ జీవిస్తూ ఉంటారు. సో, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో భూదానోద్యమాన్ని కింది వారిలో ఎవరు ప్రారంభించారు? తెలంగాణలో భూదానోద్యమాన్ని కింది వారిలో ఎవరు ప్రారంభించారు అంటే వినోబా భావే. ఎప్పుడు? 1951లో నల్గొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామం నుండి మనకి వినోబా భావే ఈ భూదానోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇత్తడి లోహ పనికి పేరుగాంచిన పెంబర్తి ఈ కింది ఏ జిల్లాలో ఉంది? ఇత్తడి లోహ పనికి పేరుగాంచినటువంటి పెంబర్తి ఈ కింది ఏ జిల్లాలో ఉందంటే జనగామ జిల్లాలో ఉంది. జనగామ జిల్లాలోని పెంబర్తి అనేది ఇత్తడి లోహ పనికి పేరుగాంచిందిగా చెప్తాం. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో ముల్కనూర్ ఆదర్శ గ్రామానికి దేనితో సంబంధం కలదు?
తెలంగాణలో ములకనూరు ఆదర్శ గ్రామానికి దేనితో సంబంధం కలదు అంటే సహకార బ్యాంకింగ్‌తో సంబంధం కలదు. సో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినటువంటి ములకనూరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అండ్ మార్కెటింగ్ సొసైటీకి ఈ గ్రామం ప్రసిద్ధిగా చెప్తాం. సో, ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. హైదరాబాద్‌లోని పురాణాపూల్ బ్రిడ్జ్ ఏ నదిపై నిర్మించబడింది? హైదరాబాద్‌లోని పురాణాపూల్ బ్రిడ్జి అనేది 1578లో మూసీ నది పైన నిర్మించడం జరిగింది. సో, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఈ క్రింది వాటిలో ఏది హైదరాబాద్ రాజ్యంలో సంస్థానం కాదు? క్రింది వాటిలో ఏది హైదరాబాద్ రాజ్యంలో సంస్థానం కాదు అంటే, సో ఇక్కడ సిర్నాపల్లి, గద్వాల, అదేవిధంగా గోపాల్‌పేట ఈ 3 కూడా మనకేంటంటే హైదరాబాద్ రాజ్యంలో సంస్థానాలుగా చెప్తాం. అదే నారాయణఖేడ్ మాత్రం ఇది హైదరాబాద్‌లో సంస్థానం కాదు. సో, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన నాయకుని పేరు ఏమిటి? సో, జై తెలంగాణ పార్టీని పటోల ఇంద్రారెడ్డి లేదా పి. ఇంద్రారెడ్డి టీడీపీని వీడిన అనంతరం ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. పల్లె పల్లె పట్టాలపైకి అన్న నినాదం ఏ ఆందోళన సందర్భంగా వచ్చింది? పల్లె పల్లె పట్టాలపైకి అన్న నినాదం అనేది ఏ ఆందోళన సందర్భంగా వచ్చింది అంటే మనకి సకల జనుల సమ్మె అనే ఆందోళన ఫలితంగా వచ్చింది మనకేంటంటే పల్లె పల్లె పట్టాలపైకి అనే నినాదము. సో, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. మలిదేశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆత్మార్పణ చేసుకున్న తొలి విద్యార్థి ఎవరు? మలిదేశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆత్మార్పణ చేసుకున్నటువంటి తొలి విద్యార్థి ఎవరు అంటే శ్రీకాంతాచారి. నవంబర్ 29, 2009న ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. సో, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు? ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారంటే 2005లో నియమించడం జరిగింది. సో, ప్రత్యేక తెలంగాణపై వస్తున్నటువంటి డిమాండ్లను అదేవిధంగా పార్టీల యొక్క అభిప్రాయాలను సేకరించడం కోసం యూపీఏ ప్రభుత్వం 2005 జనవరిలో ప్రణబ్ ముఖర్జీ కమిటీని నియమించడం జరిగింది. సో, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రకటన ఎక్కడ జరిగింది? వెరీ 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 ఇంపార్టెంట్ క్వెషన్. చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్ ఇది. తెలంగాణ రాష్ట్ర సమితి లేదా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అనేది ఎక్కడ జరిగింది? ఎక్కడ ప్రకటించబడింది అంటే మనకి జలదృశ్యంలో ప్రకటించడం జరిగింది. 2001 ఏప్రిల్ 27న డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైనటువంటి హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఏర్పాటును లేదా ప్రారంభాన్ని లాంఛనంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. 1969 తెలంగాణ ఉద్యమానికి బాహాటంగా మద్దతు తెలిపిన ఉపకులపతి ఎవరు? అంటే ఆర్. సత్యనారాయణ. ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి ఉపకులపతి లేదా వైస్ ఛాన్సలర్ 1969 తెలంగాణ ఉద్యమానికి బాహాటంగా మద్దతును తెలపడం జరిగింది. సో, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 1969 తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపచేయడానికి ఇందిరాగాంధీ ప్రకటించిన పథకం ఏమిటి? అంటే మనకి అష్టసూత్రాల పథకం, 8 పాయింట్ ఫార్ములా అంటాం. సో, 1969లో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో దానిని చల్లబరిచేందుకు ఏప్రిల్ 11న ఇందిరాగాంధీ అష్టసూత్రాల పథకాన్ని లోక్సభలో ప్రకటించడం జరిగింది. సో, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ప్రవాస భారతీయుల అసోసియేషన్ స్థాపించిన సంస్థ ఏది? తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ప్రవాస భారతీయుల అసోసియేషన్ స్థాపించినటువంటి సంస్థ ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. 1999లో అమెరికాలో స్థిరపడినటువంటి ప్రవాస భారతీయులు తెలంగాణ అస్తిత్వాన్ని, హక్కులను ప్రపంచ వేదికపై వినిపించేందుకు టీడీఎఫ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను ఏర్పాటు చేయడం జరిగింది. టీడీఎఫ్ లేదా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇవి మనకి జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి పార్ట్ 2 క్వెషన్స్. నెక్స్ట్ వీడియోలో 2017కి సంబంధించిన పేపర్‌లో మనకి రీజనింగ్‌కి సంబంధించి, నెక్స్ట్ వీడియోలో మనకి ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ చూద్దాం. సో, ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో, అదే విధంగా మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి 8000 ఎంసీక్యూస్ పీడీఎఫ్‌ని తప్పకుండా తీసుకోండి. సో, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. సో, ఇందులో మీకు రీజనింగ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అదే విధంగా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మిగతా అన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి సో, మీరు వేరే బుక్స్ చదవాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పకుండా ఈ కోర్స్ అనేది తీసుకొని మీరు మెటీరియల్‌ని డౌన్లోడ్ చేసుకొని
ప్రింట్ తీసుకొని చదవడానికి ట్రై చేయండి. సో, అదే విధంగా మన కేఎన్ఆర్ ట్యూటర్స్ నుంచి పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి స్టాండర్డ్ టెస్ట్ సిరీస్‌ని అందించడం జరుగుతుంది. ఇది కూడా మీకు కేవలం 499 రూపీస్‌కే చాలా చాలా స్టాండర్డ్ క్వెషన్స్ ఉంటాయి. ఏదైతే ప్రీవియస్ పేపర్ ఉందో ఆ ప్రీవియస్ పేపర్‌ని ఆధారంగా తీసుకొని మనం ఈ క్వెషన్స్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవాలని అనుకుంటే ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యూటర్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో మనం రీజనింగ్‌కి సంబంధించిన క్వెషన్ చూద్దాం. ఆ నెక్స్ట్ వీడియోలో మనం జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించిన క్వెషన్ చూద్దాం. సో, తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం కేఎన్ఆర్ ట్యూటర్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.